జనవరి 25, 26, 27, 28 తేదీల్లో మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె మీతో ఒక రహస్యం చెప్పబోతుంది. ఆమెను అస్సలు అశ్రద్ధ చేయకండి. జనవరి 25, 26, 27, 28 తేదీల్లో మిథున రాశి వారి ఇంటి ముందుకి ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె మీతో ఏ రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజు వీడియో ప్రత్యేకంగా మిథున రాశి వారి కోసం మాత్రమే. మిత్రులారా, జనవరి 25, 26, 27, 28 తేదీల్లో ఈ 4 రోజుల్లోనూ మిథున రాశి వారి జీవితంలో తిరుగురాని విధంగా మార్పులను అయితే తీసుకొచ్చే రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమె మీతో ఒక గోప్యమైన రహస్యాన్ని చెప్పబోతుంది. ఆ రహస్యం విన్న తర్వాత మీ జీవితంలో మునుపటిలా ఉండదు. ఒకే ఒక హెచ్చరిక, ఆమెను నిర్లక్ష్యం చేయకండి, లేకపోతే దేవుడు ఇచ్చే అవకాశాలు మీరే వదులుకున్నవారు అవుతారు. గ్రహస్థితి అండ్ కాలగర్భ విశ్లేషణ. మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మిథున రాశి వారిపై బుధుడు, శుక్రుడు, చంద్రుడు అత్యంత శక్తివంతమైన యోగానికి అయితే వస్తున్నారనే చెప్పాలి. ఈ యోగం ఏం చేస్తుంది అంటే పాత బంధువులను మరలా తెరపైకి అయితే తీసుకొస్తుందనే చెప్పాలి. దాచిన నిజాలను బయట పెడుతుంది. విధి చేత రాసిన వ్యక్తిని మీ దగ్గరకు పంపిస్తుంది అనే చెప్పాలి. ఈ సమయంలోనే స్త్రీ ద్వారా వచ్చే సమాచారం సాధారణమైన విషయం కాదని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీ భవిష్యత్, మీ ఆర్థిక స్థిరత్వం, మీ ప్రేమ జీవితం, మీ కుటుంబ సమస్యలు అన్నిటినీ తాకే రహస్యం అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే, ఆ స్త్రీ ఎవరు? మిత్రులారా, ఆమె మీకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, మీ బంధువుల ద్వారా వచ్చిన వ్యక్తి కావచ్చు, గతంలో మీతో మాట్లాడి దూరమైన వారే ఉండవచ్చు, లేక పూర్తిగా అనుకోకుండా మీ జీవితంలోకి అడుగుపెట్టిన వారే ఉండవచ్చు. ముఖ్యమైన విషయం, ఆమె మీ గురించి అన్నీ తెలుసు, కానీ మీరు ఆమెను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. ఆమె మౌనంగా ఉన్న ఆమె మనస్సులో మాట తుఫానులా తిరిగి వస్తుందనే చెప్పుకోవాలి. ఆమె చెప్పబోయే రహస్యం ఏమిటి? ఆమె చెప్పబోయే రహస్యం మీకు ద్రోహం చేసే వ్యక్తుల గురించి, మీ జీవితాన్ని అడ్డుకునే శక్తి గురించి, మీ పేరు మీద జరుగుతున్న చర్చల గురించి, లేదా మీ భవిష్యత్తులో రాబోయే పెద్ద మార్పు గురించి. ఈ రహస్యం విన్న తర్వాత మీకు ఒక్కసారిగా భయం రావచ్చు, లేదా కన్నీళ్లు రావచ్చు, లేదా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది దేవుడు మీకు పంపిన హెచ్చరిక ప్లస్ వరం అనే చెప్పుకోవాలి. ఆమెను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? మిత్రులారా, మిథున రాశి వారు పెద్ద బలహీనత ఏమిటి అంటే అవసరమైన విషయాలను తేలికగా అయితే తీసుకోవడం. ఈసారి అలా చేయకండి. ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశం చేజారుతుంది అనే చెప్పాలి. నిజం తెలిసిన మార్గం మూసుకుపోతుందని కూడా చెప్పవచ్చు. భవిష్యత్తులో అప్పుడు వినుంటే బాగుండేది అనే బాధ కూడా పడతారనే చెప్పాలి. దేవుడు ఎప్పుడు నేరుగా రాడు, మనిషి రూపంలోనే వస్తాడు అని అయితే తెలుసుకోండి. ఈసారి ఆ దేవుడి సందేశం ఈ స్త్రీ ద్వారా అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మాటలు వింటే ఏమవుతుంది? మీరు ఆమె మాటలను శ్రద్ధగా వింటే ఆర్థిక స్థిరత్వం పడతారనే చెప్పుకోవాలి. పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిజమైన వ్యక్తులు ఎవరో తెలుస్తారు. మీ జీవిత దిశ మార్గం కూడా మీకు తెలుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీని ఎలా గుర్తించాలి? అయితే మిథున రాశి మిత్రులారా, చాలామంది అడుగుతున్నారు ఆ స్త్రీని ఎలా గుర్తుపట్టాలి అని. దేవుడి సూచన ప్రకారం అయితే ఆ స్త్రీకి ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయనే చెప్పాలి. మొదటిది, ఆమె మీ ఇంటి ముందుకు ఒంటరిగా వచ్చి నిలబడుతుంది. రెండవది, మీతో మాట్లాడే ముందు సందేశంగా భయంగా ఉంటుంది అని చెప్పాలి. మూడవది, మీరు బయటకు రాగానే 1 నిమిషం మౌనంగా చూస్తూ ఉంటుంది. నాలుగవది, ఆమె మాటలు మొదలు పెడితే ఇది చెప్పాలా వద్దా అనే భయం కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఐదవది, ఆమె మీ పేరు పిలిచిన విధానం మీ గుండెను తడుతుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె మాటల్లో కోపం కన్నా
బాధ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అబద్ధం కన్నా నిజం కూడా ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. ఆమె రావడానికి ముందు మీకు వచ్చే సంకేతాలు. ఆ స్త్రీ మీ ఇంటికి రావడానికి ముందే కొన్ని సంకేతాలు వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. వరుసగా ఒకే వ్యక్తి కలలో కనిపించటం, పాత నెంబర్స్ నుండి అకస్మాత్తుగా కాల్స్ రావటం, కారణం లేకుండా మనస్సు బరువుగా అనిపించటం, ఎవరో వస్తున్నట్లు అనే ఫీలింగ్ రావటం, ఇది ఇంటి ముందుకు అకస్మాత్తుగా పక్షులు వచ్చి కూర్చోవటం. మిథున రాశి వారికి ఈ సంకేతాలు వచ్చిన 48 గంటల లోపు ఆ స్త్రీ ప్రత్యక్షమవుతుందనే చెప్పాలి. ఆమె నిజం చెప్పాక మీరు ఏం చేయాలి? మిత్రులారా, ఆమె నిజం చెప్పిన వెంటనే మీరు చేసే పనులు చాలా ముఖ్యమైనవి అనే చెప్పుకోవాలి. వెంటనే కోప్పడకండి, వాదనలు చేయకండి, తేలికగా తీసుకోకండి. మీరు చేయవలసింది పూర్తిగా విని మౌనంగా ఉండండి. మధ్యలో అడ్డుకోకండి. ఇది ఎలా తెలుసు అని అడగకండి. ఆమె కళ్ళల్లోకి చూసి మాట్లాడకండి. ఈ 4 పనులు చేస్తే దేవుడు మీకు మరో ద్వారం తెరుస్తాడనే చెప్పుకోవాలి. ఆమెను నిర్లక్ష్యం చేస్తే మిథున రాశి వారి అనుభవాలు. ఇది నిజమైన సంఘటనలను ఆధారంగా చెబుతున్నవే. ఒక మిథున రాశి వ్యక్తి ఇది టైం లేదు అని ఆమెను పంపించేస్తాడు. 3 నెలల్లో అతను ఉద్యోగం కోల్పోయాడనే చెప్పాలి. ఇంకొకరు ఇది అబద్ధం అని నమ్మలేదు. 6 నెలల్లో కుటుంబంలో పెద్ద గొడవలైతే జరిగాయనే చెప్పుకోవాలి. మరొకరు ఆమె మాటలు విని జాగ్రత్త పడ్డారు. ఈ రోజున నిజమైన ఆస్తితో, ప్రశాంతవంతమైన మనస్సుతో స్థిరత్వమైన జీవితం అయితే పొందుతున్నారనే చెప్పాలి. తేడా ఏంటి విన్నారా లేదా అనేదే తేడా. ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎందుకు ఇప్పుడే వస్తుంది? మిథున రాశి మిత్రులారా, ఒక ప్రశ్న మీకు రావాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు? జవాబు ఇది: మీ జీవితంలో టైం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే నష్టాలు శాశ్వతంగా మారిపోతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లోనూ విధి చివరి అవకాశం ఇస్తుంది. అందుకే ఆ స్త్రీ ఇప్పుడు వస్తుంది. ఆమె రాక యాదృచ్ఛికం కాదు, లాక్ చేసిన దేవుడి నిర్ణయం అని కూడా చెప్పుకోవాలి. ఆ స్త్రీ మాటల్లో దగ్గరగా ఉన్న 3 స్థితుల అర్థాలు. మిత్రులారా, ఆమె చెప్పే మాటలకు 3 స్థాయిల్లో పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మొదటిది పై అర్థం, సాధారణంగా వినిపిస్తుంది, అలానే అనిపిస్తుంది. రెండవది లోతైన అర్థం, మీకు తెలిసిన వ్యక్తిపై అనుమానం మొదలవుతుంది, పాత సంఘటనలు గుర్తొస్తాయనే చెప్పాలి. మూడవది గూఢార్థాలు. ఇది చాలా ప్రమాదకరం. మీ జీవితంలో ఎవరో అడుగు పెడుతున్నారు, ఎవరో నటిస్తున్నారు, ఎవరో మీ జీవితాన్ని అడ్డుకుంటున్నారు, మీరు ఎవరో నిజమైన వాళ్ళు అని ఒకే ఒక్క మాటతో దగ్గర అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ రాకతో ఇంటిలో జరుగుతున్న మార్పులు. అయితే మిథున రాశి వారి ఇంటిలో ఆ స్త్రీ రాకతో ఇంటిలో ఎనర్జీ మొత్తం మారిపోతుందనే చెప్పుకోవాలి. ఇంట్లో వారి మాట తీరు మారుతుంది. కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా మారుతారు. మీకు రాత్రి సమయంలో అయితే నిద్ర కూడా పట్టదనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి జనవరి 25, 26, 27, 28 తేదీల్లో ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమె ఏం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియో